హాయ్ గైస్, వెల్కమ్ టు ఐపీఎల్ బానిసా. హాయ్ అఖిలేష్. బాయ్ అఖిలేష్ బాయ్. అయితే ఈ మధ్య బీభత్సంగా ప్రొడిక్షన్స్ చెప్తుండు, మంచిగా కరెక్ట్ అవుతున్నాయి. అనాలిసిస్ కూడా మంచిగా చేస్తున్నావు అఖిలేష్, నైస్. థ్యాంక్ యూ. హాయ్ గైస్. ఎలా ఉన్నారు అందరూ? అండ్ థ్యాంక్స్ ఎవరైతే వీడియో చూస్తున్నారో వాళ్ళందరికి చాలా థ్యాంక్స్. అసలు అండ్ మాకు లైమ్ లైట్లోకి రావట్లేవు కానీ నువ్వు, ఆ, మన ప్రెడిక్షన్స్ అయితే ఆల్మోస్ట్ 31 out of 37 అంటే నాట్ ఏ జోక్. 31 out of 37, 30 out of 37. 31 of 38. 31 of 38 నాట్ ఏ జోక్ అంటే అన్ని మ్యాచెస్ కరెక్ట్ చెప్పినామంటే నాట్ ఏ జోక్, నైస్. అండ్ కమింగ్ టు ఈరోజు మ్యాచ్, డీసీ గెలుస్తుంది అని చెప్పినాం. డీసీ గెలిచింది. అండ్ వీ షుడ్ అప్రిషియేట్ టూ పీపుల్, రియాన్ పరాగ్ అండ్ కేఎల్ రాహుల్ అండ్ పతుమ్ నిసాంక. త్రీ పీపుల్ అనుకో. రియాన్ వాళ్ళు పరాగ్ అసలు మొన్న జరిగిన ట్రోల్ అంటే మొన్న లాస్ట్ మ్యాచ్లో వేవ్ కొడుతుందని చెప్పేసి ట్రోల్స్ తర్వాత అంత మంచి పర్ఫార్మెన్స్ ఇవ్వడం అనేది అతని ఏమంటారు, మెంటల్ 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 ఏమంటారు అది, మెంటల్ మెంటల్ టఫ్నెస్. స్టెబిలిటీ. మెంటల్ స్టెబిలిటీకి మనం మెచ్చుకోవచ్చు. అంటే డౌన్ అవుతారు ఎవరైనా కూడా, బట్ రియాన్ పరాగ్ దాన్ని ప్రూవ్ చేసిండు. అంటే ఇంకా పర్సనల్, ఇంకా సిగరెట్ దాని కూడా ఎవరైనా చెప్పి రోజులలో సిగరెట్ వేపు దాని మస్తు మంది అవుతారు. అంటే మనోడున్న కెప్టెన్సీ పొజిషన్ లా పబ్లిక్ గా తాగడం మ్మ్. అనేది కొంచెం కొంచెం ఎఫెక్ట్ వచ్చింది. కాంట్రవర్షియల్, యా. కాంట్రవర్షియల్ అయింది. అండ్ ఫస్ట్ బ్యాటింగ్ అయితే స్టార్క్. నేను యాక్చువల్‌గా వెయిట్ చేస్తున్నా. స్టార్క్ వర్సెస్ వైభవ్ సూర్యవంశి మ్యాచప్‌కి. కానీ మ్మ్. వికెట్ తీసిండు కైల్ జేమ్సన్. ఆ అగ్రెసివ్ సెలబ్రేషన్ అసలు. కొట్టింది ఒకటే 4. చూసిన సెలబ్రేషన్ మస్తుండే. కొట్టింది ఒకటే 4 జేమ్సన్‌ని గాని మస్తు సెలబ్రేట్ చేసిండు. ఇద్దరు మంచి ఈరోజు డీసీకి చాలా ప్లస్ అయినారు. కానీ లాస్ట్కి స్కోర్, డార్మన్ ఫరెరా అసలు ఏమన్నా ఇన్నింగ్స్, అది పిచ్చర్ అయినా ఇన్నింగ్స్ మెంటల్ చూసి ఇన్నింగ్స్ నేనైతే. మెంటల్ ఇన్నింగ్స్. యాక్చువల్‌గా 2 టీములు మస్తు కాలిక్యులేట్ చేసుకొని మా ఆపుకున్నాయి ఆ, ఇద్దరిని. మా సిట్టింగ్ అంటే మా సిట్టింగ్ అసలు డార్మన్ ఫరెరా. సాడ్ పార్ట్ ఏంటంటే ఓడిపోయారు అన్ఫార్చునేట్లీ, బట్ హ్మ్. ఫైటింగ్ టోటల్ వచ్చింది డోనాల్డ్ ఫెరరా వల్లనే. కుల్దీప్ యాదవ్‌కి 2 టైమ్స్ వికెట్ వచ్చిందంట డోనాల్డ్ ఫెరరా. సో, వాళ్ళేం చేశారంటే ఒక్క ఓవర్ ఖచ్చితంగా ఆపుకున్నారు కుల్దీప్ యాదవ్‌ని డోనాల్డ్ ఫెరరాకి. డోనాల్డ్ కానీ 3 సిక్సెస్ కొడతాడు ఎన్ని కుల్దీప్ యాదవ్ మాత్రం. మొత్తం ఈరోజు సిక్స్ సిక్సెసా డార్మన్ ఫరెరా, 6 or 7? 6 చూడలేదు, కౌంట్ చేయలేదు. సిక్స్ కానీ సిక్సెస్. మస్తు చాలా ఆడుతాడు. ఆడిందే 15 బాల్లో 14 బాల్లో ఆడిండు. 14 బాల్లు. ఆ, అసలు అన్ని సిక్స్లు కొట్టిండు, చాలా మంచిగా ఆడిండు, అసలు సూపర్ ఇన్నింగ్స్. బట్ ఆర్ఆర్ బౌలర్స్ దాన్ని కాపాడలేకపోయారు, స్కోర్ డిఫెండ్ చేయలేకపోయినారు. బట్ ఎట్ లాస్ట్ మన ప్రొడిక్షన్ అయితే కరెక్ట్ అయింది, వీఆర్ హ్యాపీ ఫర్ దట్. అండ్ రేపు కూడా మా ప్రొడిక్షన్ ఎల్ క్లాసికో కొంచెం ఆ, భిన్నంగానే ఉంటుంది. అంటే మొన్న చెన్నై గెలిచింది, బట్ వీఆర్ గోయింగ్ విత్ ముంబై దిస్ ముంబై టైం. ఇండియన్స్. ఎందుకో ముంబై మళ్ళీ మొన్న దానికి రివెంజ్ తీసుకుంటదేమో అనిపిస్తుంది. అవును. ఖచ్చితంగా మెయిన్‌గా. తీసుకుంటదేమో అనిపిస్తుంది. యా, చూద్దాం. కానీ ఫస్ట్ ఢిల్లీ బ్యాటింగ్‌ల 210 వాళ్ళు ఎప్పుడు 210 మించి ఎక్కువ ఎప్పుడు చేజ్ చేయలే. అవును. దిస్ ఈస్ ద ఫస్ట్ హైయెస్ట్ స్కోర్ వాళ్ళు చేజ్ చేసింది. ఆ, 210 దాటి. అప్పటికి అనుకున్నా ఎప్పుడు అంతకుముందు చెన్నై మ్యాచ్‌లో గూడా రిక్వైర్డ్ రేట్ కంటే ఎక్కువ కొట్టలేదు. రిక్వైర్డ్ రేట్ కంటే 6 రన్స్ ఎక్కువ కొడితే బావుంటుండే. కానీ ఓపెనర్స్ ఈ మ్యాచ్‌లో మంచిగా అట్లా ఆడారు ఈరోజు, అందుకే కేఎల్ రాహుల్ ఇంకా పతుమ్ నిశంక చాలా మంచిగా ఆడారు. కేఎల్ రాహుల్ తర్వాత కే క్లాసిక్ కేఎల్ అయితే 19 సంఖ్య కూడా క్లాసికల్ షాట్స్. శ్రీలంకన్ బ్యాట్స్మెన్స్ చాలా స్టైల్గా ఆడతారు తెలుసా. అసలు నాకు మస్తు. శ్రీలంకన్ బ్యాట్స్మెన్స్ బ్యాటింగ్ చాలా ఇష్టం. ఇప్పుడైనా కాదు, ఎప్పటి నుంచో వాళ్ళ బ్యాటింగ్ స్టైల్ చాలా బాగుంటుంది, చాలా క్లాస్ ఆడతారు ఏ బ్యాట్స్మెన్ అయినా కూడా. హ్మ్. మస్తుంటది ఒక బ్యాటింగ్. తిసారా పరేరా అని ఉంటుండే, ఆయన మాత్రం బీభత్సంగా హిట్టింగ్ చేస్తుండే, కానీ మిగతా వాళ్ళందరూ మంచి క్లాస్ ఆడుతుండే. మస్తుంటది. జయవర్ధన్ అయినా, సనత్ జయసూర్య అయినా, వీళ్ళందరూ అయినా అంత హిట్టర్సే వాళ్ళు కూడా, కాకపోతే క్లాస్ హిట్టింగ్ చేస్తారు, మరి మాస్ హిట్టింగ్ ఉండదు. హ్మ్.
అండ్ రేపటి చూస్తే రెండిటికి ఇంపార్టెంట్ విన్సే రేపు. అవును. సిఎస్కే అండ్ ముంబైకి రెండిటికి ఇంపార్టెంట్, చాలా ముంబైకి ఇంకెక్కువ ఇంపార్టెంట్. ముంబై ఇంకా స్టార్ట్ చేయాలి గెలవడం, అట్లయితేనే కొంచెం ఛాన్స్ ఉంటుంది. అండ్ రేపు ఏ టీం అయితే ఓడిపోతుందో ఖచ్చితంగా దే విల్ బి రూల్డ్ అవుట్ అని చెప్పొచ్చు ఇంకా మనం. చాలా. ఎందుకంటే ఛాన్సెస్ లేవు. ఇద్దరికీ అవును. ఈక్వల్ మ్యాచెస్ ఉన్నాయి రిమైనింగ్ అవును. రేపటి మ్యాచ్ తర్వాత. అండ్ రేపు అకీల్ హుసేన్ని కూడా మంచి ప్లస్ పాయింట్ సిఎస్కేకి. యా. కానీ రేపెందుకో చెన్నై చేజ్ చేస్తదనుకుంటాను. చెన్నై చేజింగ్ చేస్తా అంటావా రేపు? అంటే చేజింగ్ అంటే సెకండ్ బ్యాటింగ్ చేస్తది అంటున్నా. ఆహా. చేసి చూద్దాం టాస్ సెకండ్ ఎవరు బ్యాటింగ్. గెలుస్తారో మరి. హ్మ్. టాసీలో 2 సార్లు గెలిచినా కానీ వీళ్ళు రికిల్టన్ మంచి పర్ఫార్మెన్స్ ఫామ్ లో ఉన్నాడు, ర్యాన్ రికిల్టన్. సో రికిల్టన్, ముంబైకి ప్లస్ విల్ జాక్స్ అవుతుందని చెప్పొచ్చు మనం. విల్ జాక్స్, సూర్యకుమార్ యాదవ్‌ని తీసి ఆ, ఫామ్‌లో లేని కుమార్ యాదవ్ అయితే లైట్. ఆ. ఇంకా పాండ్యా మీద చాలా నెగెటివ్ ట్రోల్స్ వస్తున్నాయి. మంచి మంచి క్యాండిడేట్. వీళ్ళది ఇంకోటి కోయిన్సిడెన్స్ చెప్తా. రేపు హార్దిక్ పాండ్యా మంచి పర్ఫార్మెన్స్ చేస్తాడేమో అనుకుంటున్నాను నేనైతే. నేను కూడా అదే. కానీ ముంబై ఇండియన్స్ దాంట్లో కోయిన్సిడెన్స్ చూడు. రోహిత్ శర్మ ఎప్పుడైతే ఐపీఎల్ ఉంటదో, కెప్టెన్సీ చేసిన అన్ని రోజులల్లా ఐపీఎల్‌లో మంచిగా ఆడాడు. ఏ సీజన్ అయినా చూసుకో. ఐపీఎల్‌లో ఉమ్, మంచిగా ఆడాడు. ఉమ్, హార్దిక్ పాండ్యా కూడా అట్లనే అయితుంది. ఉమ్. బ్రో ఏం కాదు బ్రో, నాయిస్ వచ్చిన నార్మల్ కానీ. ఉమ్, ఇది కట్ ఏం చేయి కాదు, లాస్ట్. ఏం కాదు, ఏం కాదు. లాస్ట్ దాకా ఏం కాదు. దట్స్ ఇట్ గైస్. సో రేపు రేపైతే ఎల్ క్లాసికో మ్యాచ్ ఉంది. మంచి ఎంటర్‌టైన్‌మెంట్. మంచిగా ముంబై ఇస్ ఎంజాయ్. గోయింగ్ టు విన్. రేపు ఒకటే మ్యాచ్ ఉంది. ఎల్లుండి అవును, ఉన్నాయి నేను 2 కూడా మ్యాచ్‌లు. 2 మ్యాచెస్ ఉంటాయి అనుకున్నా. ఎల్లుండి రేపు 2 ఉన్నాయి, ఎస్ఆర్హెచ్ ఎల్లుండి అండ్ ఎవరు ఎస్ఆర్హెచ్. ఎస్ఆర్‌హెచ్, కేకేఆర్, పంజాబ్, గుజరాత్ టైటన్స్. ఓకే. దట్స్ ఇట్. సరే మరి ఎండ్ చేస్తున్నా. ఓకే. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.